గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు ఈ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి అందులో రైల్వే ఎన్టీపీసీ స్టేజ్ 1 రాశారు. ఇంకా నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిల్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకసారి చూడండి, ఏమిచ్చాం? ఇఫ్ x² - 5x + 1 = 0 దెన్ ఫైండ్ x² + 1/x². ఇందులో జనరల్గా ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా చూస్తే ఎవరైనా ఏం చేస్తాం, దానికి కారణాంకాలు కట్టేద్దామని చూస్తాం. చూడండి, దీనికి కారణాంకాలు కట్టామనుకుందాం. కారణాంకాలు ఎలా కడతాం? అయితే ఈ రెండింటి ప్రోడక్ట్ తీసుకొని దీన్ని చేస్తాం. లేదు అంటే -b ± √b² - 4ac/2a దీన్ని ఉపయోగించి కారణాంకాలు కడతాం. మరి ఇలా కట్టండి, పోనీ ఒకసారి వస్తుందో ఏమో చూద్దాం. కడితే -b -5 ±√b² - 5² -4 ఇంటూ a అంటే 1 c అంటే 1/2 × 1. చూడండి ఇక్కడ ఏమొస్తుందో, +5 ±√25 - 4/2. ఇక్కడ ఏమొస్తుంది? ఇంకా 5 ±√21/2. చూడండి, ఒక్కొక్కసారి ప్లస్ చేస్తే ఒక వాల్యూ, మైనస్ చేస్తే ఒక వాల్యూ. ఈ వాల్యూని ఇక్కడ పెట్టి చేయాలంటే ఇంకో 2-3 నిమిషాలు పట్టేస్తాం. సో సమ్ ఎప్పుడైనా ఇలా ఇస్తే ఇలా చేయకండి. మనకి కావాల్సింది x² + 1/x² కాబట్టి దీని నుండి x + 1/x ఫామ్ తెచ్చుకోగలగాలి. మరి తెచ్చుకోగలగాలి అంటే ఏం చేద్దాం? తెచ్చుకోగలగాలి అంటే x² - 5x + 1 = 0. ఇందులో xని కామన్ తీసేయండి. xని కామన్ తీస్తే x - 5 + 1/x = 0. ఈ x ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఏదైనా 0 అవ్వచ్చు, కాబట్టి దీన్ని వదిలేయండి. ఇప్పుడు x + 1/x ఎంత అయింది? 5. మరి a + b 5 అయితే a + b హోల్ స్క్వేర్ చేసేయచ్చా? రెండు వైపులా స్క్వేర్ చేసేయండి. సో రెండు వైపులా స్క్వేర్ చేస్తే x² + 1/x² + 2 × x × 1/x = 25. చూడండి, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోద్ది. x² + 1/x² ఎంత అయింది? 25 - 2 23. సో అది ఆన్సర్. ఒకవేళ ఇంకా ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాంటి ప్రాక్టీస్ అయితే సింపుల్గా మీరు ఇక్కడ చూసి కూడా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత? 5. మరి 5² ఎంత? 25. 25లో 2 తీసేయండి, 23. ఎందుకు సార్ 2 తీస్తున్నాం? a + b హోల్ స్క్వేర్లో x × a × b కోఎఫిషియంట్ అంతా 2. సో ఆ 2ను తీసేయాలి. కాబట్టి 25లో 2 తీస్తే 23. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా చెప్పేయచ్చు.